ఓకే. ఇప్పుడు వచ్చేసి మన ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అనే విషయం కూడా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో, మీరు వచ్చేసి మన వెబ్‌సైట్ ఉంది. మామూలుగా ఆధార్ కార్డ్‌ల వెబ్‌సైట్ ఉంటుంది కదా! అందులోకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిన తర్వాత అందులో మనం లాస్ట్‌కి వచ్చిన తర్వాత చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంటుంది. సో, అది క్లిక్ చేయగానే మనకి ఆధార్‌కి సంబంధించిన ఆధార్ నెంబరు అలాగే ఒక క్యాప్చా కోడ్ అయితే అడుగుతుందనమాట. చూడండి, చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఒకసారి ఎంటర్ చేస్తాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత అలాగే ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ ఏముంది అలాగే వ్యాలిడిటీ అనే డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి ఏమైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోండి.